వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయా? ఎన్నికల అవగాహనకు తాము వ్యతిరేకం కాదన్న పళనిస్వామి వ్యాఖ్యలు పొత్తు సంకేతాలేనా? డీఎంకేను ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని 2026 ఎన్నికల ముందు పొత్తుపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం వెనుక వ్యూహమేంటి? తమిళనాడు పాలిటిక్స్ మారుతున్నాయా? ఏఐఏడీఎంకే బీజేపీ పొత్తు దిశగా అడుగులేస్తున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ పళనిస్వామి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు చిగురిస్తుందన్న అభిప్రాయాలు వినిపించాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించారు పళనిస్వామి. తాను కేంద్ర హోంమంత్రిని కలిసింది రాజకీయాల కోసం కాదన్నారు. పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు ఈపీఎస్. ఇలాంటివి ఎన్నికల ముందు జరుగుతాయన్నారు. తాను మాత్రం ప్రజల సమస్యలు, రైల్వే ప్రాజెక్టులు, ఉపాధి హామీ పథకానికి నిధుల పంపిణీ గురించి చర్చించడానికే అమిత్ షాను కలిశామన్నారు. తమిళనాడులో లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేయాలని షాను కోరినట్లు ఈపీఎస్ వెల్లడించారు. బాటిల్ తయారీ కంపెనీలు డిస్టిలరీలతో కలిసి నగదును దోచుకుంటున్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశానని ఈపీఎస్ అన్నారు. మరోవైపు డీఎంకేను వ్యతిరేకించే పార్టీలతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమన్నారు తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై. అలాంటి పార్టీలు, నేతలకు తమ పార్టీ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతుందన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు అన్నామలై. రోజురోజుకు గ్రాఫ్ దిగజారుతున్న అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు అన్నామలైకు ఇష్టం లేదని సమాచారం. అయితే హైకమాండ్ ఒత్తిడితో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు ఇటీవల హిందీ వ్యతిరేక సెంటిమెంట్ను డీఎంకే రెచ్చగొట్టడంతో దాన్ని అధిగమించేందుకు కూటమి అయితేనే సరిగ్గా ఉంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈపీఎస్ అమిత్ షాను కలిశారని ప్రచారం జోరుగా జరుగుతోంది.